స్వర్ణపాత్ర. 5 కల్పాల నాడు బోధిసత్వుడు శరీవ అనే రాష్ట్రంలో పాత సామగ్రి అమ్మే వర్తకుడుగా జీవించాడు. అతను పాత పాత్రలు కొనేవాడు, కొత్త పాత్రలు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో బోధిసత్వుడు న్యాయమైన లాభం మాత్రమే ఆశించేవాడు. ఆ రాష్ట్రంలోనే పాత సామగ్రి క్రయ విక్రయాలు చేసే వర్తకుడు ఇంకొకడు ఉండేవాడు. అతను పరమ లోభి. బోధిసత్వుడు అతను కలిసే వ్యాపారం చేస్తూ తిరిగేవారు. ఒకసారి ఇద్దరూ కలిసి తేలివాహా అనే నదిని దాటి ఆంధ్రాపురం చేరుకున్నారు. ఒకరి వ్యాపారానికి ఇంకొకరు అడ్డు లేకుండా పురంలోని వీధులను బాగించుకుని ఎవరి వీధులలో వారు వర్తకం సాగించడానికి బయలుదేరారు. ఆ ఆంధ్రాపురంలో ఒక శ్రేష్ఠి కుటుంబం ఉంటున్నది. వాళ్ళు ఒకప్పుడు ధనికులే కాని ఇప్పుడు చితికిపోయారు. ఆ కుటుంబానికి చెందిన కొడుకులు, అన్నదమ్ములు, సంపద పోగా ఒక కన్య, ఒక అవ్వ, వారి దారిద్రము మాత్రమే మిగలడం చేత వాళ్ళిద్దరూ అక్కడా ఇక్కడా కూలి చేసుకుని పొట్ట పోసుకుంటున్నారు. వారి వద్ద అనేక పాత్రలున్నాయి. వాటిలో ఒకటి బంగారు పాత్ర. బాగా బతికిన రోజుల్లో శ్రేష్ఠి ఉపయోగించినది అది. వాడుక లేని కారణం చేత అది మకిలి పట్టి ఉన్నది. అది బంగారంది అని ఆడవాళ్ళిద్దరూ ఎరుగరు. లోభివర్తకుడు పనికలు కావాలా, మణికలు కావాలా అని కేక వేస్తూ ఈ ఆడవాళ్లు ఉంటున్న ఇంటి ముందుకు వచ్చాడు. పనికలు అంటే దండలు, మణికలు అంటే ముంతలు. ఆ కేక విని చిన్నపిల్ల ముసలిదానితో అమ్మా, నాకేమైనా కొనిపెట్టవా అని అడిగింది. ఏం కొనిపెట్టనమ్మా, మన దగ్గర ఏమున్నదని అన్నది తల్లి. మన దగ్గర వాడకుండా ఉన్న పాత్ర ఉన్నది కదా, అది పెట్టుకొను అన్నది కూతురు. పెద్దావిడ లోబి వర్తకుణ్ణి లోపలికి పిలిచి కూర్చోమని మర్యాద చేసి అతనికి పాత్ర ఇచ్చి, బాబూ, ఇది తీసుకుని నీ చెల్లెలికి ఏమైనా వస్తువు ఇయ్యి అన్నది. లోబి వర్తకుడికి ఆ పాత్రను చూడగానే అది బంగారు పాత్ర కావచ్చునని తోచింది. అతను దాన్ని తిరగేసి బోర్లా వేసి తిప్పి తిప్పి చూసి కడ్డీతో గీరి అది బంగారమే అని రూఢీ చేసుకుని దాన్ని కాజేయటానికి నిశ్చయించుకుని, దీనికి ఏం వస్తుందమ్మా, దీని ఖరీదు చాలా స్వల్పం అంటూ ఆ పాత్రను విసిరివేసి లేచి వెళ్ళిపోయాడు. వర్తకులకు మధ్య ఏర్పరచుకున్న నియమం ప్రకారం ఒకరు వెళ్లిన వీధికి వాళ్ళు వెళ్లిపోయిన అనంతరం రెండో వాడు వెళ్ళవచ్చు. ఆ కారణం చేత కొంతసేపటికి బోధిసత్వుడు ఆ వీధికి వచ్చి మణికలు కావాలా అంటూ స్త్రీలున్న ఇంటి ముందుకు వచ్చాడు. ఆ కేక విని కూతురు తల్లితో అమ్మా, ఏదన్నా కొనిపెట్టవే అని మళ్లీ తల్లిని అడిగింది. ఆ పాత్ర తప్ప ఏమున్నదమ్మా, అది ఎందుకూ పనికిరాదని ఒక వర్తకుడు విసిరి కొట్టి వెళ్ళిపోయాడాయే, ఏం పెట్టుకొనమంటావు అన్నది తల్లి. ఆ వర్తకుడు మంచివాడు కాడమ్మా, దుడుకు మనిషి. ఈ వర్తకుడి మాట చూడు ఎంత సౌమ్యంగా ఉన్నదో అన్నది కూతురు. తల్లి బోధిసత్వుణ్ణి లోపలికి పిలిచి పాత్రను అతని చేతికి ఇచ్చింది. బోధిసత్వుడు దాన్ని చూసి బంగారు పాత్ర అని గ్రహించి, అమ్మా, ఇది 1,00,000 విలువ చేస్తుంది. దీనికి సమానమైన విలువ గల వస్తువులు నా వద్ద లేవు అన్నాడు. నాయనా, ఇంకో వర్తకుడు ఇది గుడ్డి గవ్వ చెయ్యదని చెప్పి విసురుకొట్టి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఇది బంగారమో ఏమో, దీన్ని నువ్వు తీసుకుని దానికి బదులుగా ఏదన్నా ఇచ్చివెళ్ళు అన్నది ముసలావిడ. బోధిసత్వుడు తన వద్ద ఉన్న 500 వెండి మాడలు, 500 వెండి మాడలు చేసే పాత సామగ్రి ఆ ఆడవాళ్ళకి ఇచ్చి, అమ్మా, 8 వెండి మాడలు, సంచి, త్రాసు తప్ప తత్తిమవన్నీ మీకిచ్చేస్తున్నాను, తీసుకోండి అని సువర్ణ పాత్ర తీసుకుని బయలుదేరాడు. అతను ఉంచుకున్న 8 వెండి మాడలు నది దాటేందుకు పడవ కిరాయికి పనికి వచ్చాయి. తరువాత లోభివర్తకుడు తాను వేసుకున్న పథకం ప్రకారం ఆ స్త్రీలున్న ఇంటికి వచ్చి
ఆ పాత్ర ఇలా పారేసి ఏదో ఒకటి తీసుకోండి అన్నాడు గొప్ప త్యాగం చేస్తున్నట్టుగా. ముసలావిడకు మండుకొచ్చింది. ఆమె ఆ లోబితో, ఏం నాయనా, 1,00,000 విలువ చేసే పాత్ర ఏమీ విలువ చేయదంటివిగా? నువ్వెళ్ళిన తర్వాత ఇంకో ధర్మాత్ముడు ఇక్కడికి వచ్చి 1000 మాడల విలువ సరుకు ఇచ్చి ఆ పాత్రను తీసుకుపోయాడు అన్నది. ఈ మాట వినగానే లోబి వర్తకుడికి మతిపోయినట్టయింది. 1,00,000 చేసే పాత్రను వాడు కాజేశాడా? నాకు ఇంత నష్టం కలిగించాడా? అంటూ వాడు ఆవేశపడిపోయి ఏడుస్తూ మతి పూర్తిగా చెడి తన సరుకులు, డబ్బు ఆ ఆడవాళ్ల దగ్గరే వదిలేసి పైబట్ట జారిపోయినది కూడా తెలియకుండా త్రాసు చేత పట్టుకుని నదీ తీరానికి పరుగు పరుగున వెళ్ళాడు. అతడికి బోధిసత్వుడు పడవలో నది దాటుతుండడం కనబడింది. లోబివాడు పడవను వెనక్కు రమ్మని కేక పెట్టాడు. వెనక్కు పోవద్దని పడవవాడితో బోధిసత్వుడు అన్నాడు. బోధిసత్వుడు అవతలి ఒడ్డు చేరడం చూడగానే లోబివాడి ఆవేశం కట్టలు తెంచుకున్నది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. నోట రక్తం వెలువడింది. బోధిసత్వుడి మీద ద్వేషంతో గుండె పగిలి లోబివర్తకుడు అక్కడే ప్రాణాలు వదిలాడు. బోధిసత్వుడు దానాలు, పుణ్యకార్యాలు చేస్తూ సుఖంగా జీవించాడు. కథ సమాప్తం.